నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు ఇడుపులపాయలో రెండవ రోజు పర్యటించిన సీఎం జగన్ వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో పాల్గొన్న సీఎం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో యువత పాల్గొనాలని కోరిన వైసీపీ నేతలు మల్లాది విష్ణు దేవినేని అవినాష్ క్రీడలను క్రీడాకారులను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని స్పష్టం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవం వినియోగదారుల హక్కుల పరిరక్షణే ధ్యేయమన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సొంత జిల్లాలో 3 రోజుల పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రెండో రోజు పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం ఇడుపులపాయలోని దివంగత నేత వైఎస్ఆర్ ఘాట్కు వెళ్లారు. మహానేత వైఎస్ఆర్ కు నివాళులర్పించారు సీఎం వైఎస్ జగన్, అతని కుటుంబ సభ్యులు, పలువురు వైసీపీ నేతలు. ఈ సందర్భంగా ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు సీఎం జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి. అనంతరం ప్రార్థనా మందిరానికి చేరుకుని ప్రార్థనల్లో పాల్గొంది సీఎం ఫ్యామిలీ. ఆ తర్వాత పులివెందుల మండల నాయకులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎంపీ అవినాష్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, స్థానిక నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్తో పాటు మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాస్, మేయర్ సురేష్ బాబు సహా తదితరులు నివాళులర్పించారు. జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. సీఎం జగన్ క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని, ఆడుదాం ఆంధ్ర యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 4500 టీంలు ఎంపికయ్యాయని, డిసెంబర్ 26 నుంచి 45 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర సాగుతుందన్నారు. ఆడుదాం ఆంధ్ర విజయవంతం చేయాలంటూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య ఆధ్వర్యంలో నగరంలోని చుట్టుగుంట బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ దగ్గర నుండి మొగల్రాజ్పురం మెట్రో వరకు ఆ పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, వైసీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గల్ పాల్గొని ర్యాలీని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్రాలో విజయవాడ పరిధిలో 33,000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయన్నారు. యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే యువకులకు ఉపయోగపడే ఆలోచనలు వస్తున్నాయన్నారు. అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. 64 డివిజన్లోనూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. క్రీడాకారుల టాలెంట్ను నిరూపించుకునేందుకు ఇదొక వేదిక అన్నారు. అనంతరం తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఆటల్లో అవకాశం దక్కని ఎందరికో ముఖ్యమంత్రి ఓ అవకాశం కల్పించారని, జాతీయ స్థాయిలో తమ టాలెంట్ను నిరూపించుకునేందుకు ఇదొక అవకాశం అన్నారు. క్రీడాకారులకు కిట్లు కూడా అందజేస్తున్నామన్నారు. యువకుల కోసం ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న సీఎంకు తన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది యువత పాల్గొంటారని చెప్పారు.
ఈరోజు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ఎన్టీఆర్ జిల్లా యోజన అధ్యక్షుడు వర ఆధ్వర్యంలో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం దేవినేని గారి అవినేష్ గారి నాయకత్వంలో వారి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ ఆడుదాం ఆంధ్ర అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచే విధంగా, క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో చూసుకుంటే కనుక ఈ ఆడుదాం ఆంధ్రాకి 33,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపుగా సుమారుగా 4,500 టీముల్ని ఎన్నుకోవడం, రేపు అంటే డిసెంబర్ 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు నాడు 2వ తారీఖు వరకు కూడా 45 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల ఒకటే సచివాలయం ఫస్ట్ మొట్టమొదటిలో సచివాలయ పరిధిలో ఈ గేమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో, ఆ తర్వాత జిల్లా స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో 5 రకాల స్పోర్ట్స్ని దీంట్లో ఎన్నుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మనం ఈరోజు అందరూ ప్రజాప్రతినిధులతో ఒక ర్యాలీ, ఒక వాక్, 500 మీటర్ వాక్ మనం ఏర్పాటు చేశాం. దీనికి మన ముఖ్య అతిథిగా మన అవినాష్ గారు అండ్ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్, అలాగే వరా గారు మన ఎన్టీఆర్ జిల్లా యూత్ ప్రెసిడెంట్. ఇది కాకుండా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మన మల్లాడి విష్ణు గారు, మరి ముఖ్యంగా మేయర్ మేడం, డిప్యూటీ మేయర్స్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మన ఎక్స్ మినిస్టర్ సార్ చెప్పినట్టు 33,000 మంది ఇప్పటికీ రిజిస్ట్రేషన్స్ అయింది. బట్ కానీ రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు ఆపలేదు. నాకు ఇంకా ఇప్పటివరకు పూర్తి సమాచారం రాలేదు, లేకపోతే నేను మర్చిపోయాను అలా ఉంటే మీరు ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా మీరు చేయవచ్చు. మీ వాలంటీర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయవచ్చు, లేకపోతే మొబైల్ యాప్ ద్వారా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగా వచ్చి ఇంకా రిజిస్ట్రేషన్ చేయించాలి. మీరు నచ్చిన గేమ్స్కి, మీరు ఈ 5 గేమ్స్ కాకుండా ఇంకా నాన్ కాంపిటేటివ్ గేమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే యోగా కానీ, క్యారమ్ కానీ అలాంటి గేమ్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు ఏదైనా ఫిజికల్ ప్రాబ్లం ఉంది, ఆ గేమ్స్ కూడా మీరు ఖచ్చితంగా మీరు ఆడవచ్చు. ఆడదాం ఆంధ్ర కార్యక్రమం మన విజయవాడ నగరంలోన తూర్పు నియోజకవర్గంలో వరాగారి ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు దేవినేని అవినాష్ గారు, అలాగే మన డిప్యూటీ మేయర్ గారు, అలాగే ఏసీపీ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. పార్టీ నాయకులు, యూత్ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లోన 1 మంత్ బ్యాక్ నుంచే మేము చెప్పడం జరుగుతుంది. 33,000 నెంబర్స్ ఇంతవరకు మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరిగింది. అలాగే 400 టీమ్స్ అన్నవి, 4,000 టీమ్స్ అన్నవి కూడా మనం ఫామ్ చేయడం జరిగింది. అలాగే అన్ని ఏదైతే మనకి ఏ సచివాలయాలు ఉన్నాయో సచివాలయాలు 260 సచివాలయాలకు కూడా మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సచివాలయాల లెవెల్లో కూడా లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈసారి సీఎం గారి ఆధ్వర్యంలో ఇంత చక్కని కార్యక్రమం యూత్కి అందచేయటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన సచివాలయంలోన ఉన్న సెక్రటరీలు కూడా చాలా వరకు ఈరోజు స్పోర్ట్స్ కోటాలోనే రావటం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా యువజన అధ్యక్షులు సోదరులు కొరివి చైతన్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే నిర్వహించబోయే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు ఘనంగా విజయవాడ నగరంలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, కమిషనర్ స్వప్నిల్ గారు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు మల్లాది విష్ణు గారు, డిప్యూటీ మేయర్ గారు పెద్దలు కడియాల బుచ్చిబాబు గారు, మహబూబ్ గారు, అదేవిధంగా కృష్ణా జిల్లా యువజన అధ్యక్షులు కాళీ గారు, వేలాది సంఖ్యలో యువకులు ఆదివారం అయినా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయానికి మేము మద్దతుగా ఉన్నామని చెప్పని ఆదివారం పూటైనా ఈరోజు వేలాదిగా తరలి వచ్చిన యువకులందరికీ గారు పేరు పేరున నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ జిల్లా యువజన అధ్యక్షుడు వారు నిర్వహించిన కార్యక్రమం, యువకులందరూ గారు ముందుకొచ్చి సామాన్య కుటుంబాలు ఉన్న మేమందరం గారు ఆటల పట్ల మాకు అవకాశాలు రాకపోతే
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మాలోని ప్రతిభ గారు వెలికి తీసే ఒక అవకాశం ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు అందించడం జరుగుతుంది. ఈరోజు సచివాలయం లెవెల్ నుంచి నియోజకవర్గం స్థాయి దాకా, తర్వాత రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళి అక్కడ ప్రతిభ కనబరిచిన ప్రతి ఒక్కరికి గారా ఈరోజు నేషనల్స్లో ఇంటర్నేషనల్ ఆడే అవకాశం కానివ్వండి, ప్రోత్సాహం కానివ్వండి, జగన్ గారి నాయకత్వంలో ఏర్పడే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెడతాం గారు జరుగుతుంది. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా యువజన అధ్యక్షులు కొరువి చైతన్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి ఈరోజు యువకులందరితో కలిసి పాల్గొనడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, నగర మేయర్ గారు, మరియు సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, మరియు మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవినాష్ గారు కానీ, సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారు, కమిషనర్ గారు, ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు అధికారులు, ప్రజాప్రతినిధులు కాదు అందరూ కూడా ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొనే విధంగా ఎంతోమంది యువకులతో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు పెద్దలు చెప్పారు, ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ప్రతి విధంగా ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ, మరో పక్క ఆంధ్రప్రదేశ్ ఇచ్చే విధంగా ఆరోగ్య సురక్ష, మరో పక్క యువకుల కోసం ఈరోజు ఆడుదాం ఆంధ్ర ఒక ప్రోగ్రాం పెడతాం. మరియు రిజిస్ట్రేషన్ ద్వారా సచివాలయం పరిధిలో అవి కూడా ఎక్కడికి వెళ్ళటం కాదు, వారి ఏరియాలో సచివాలయంలోనే వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 33,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే యువకుల్ని ఎంతగా ఉత్సాహపరిచే విధంగా ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ఆయన ఆలోచనలు, ఆయన చేసే ప్రతి పని కూడా ప్రజల వద్దనే పాలన తీసుకొచ్చే విధంగా ప్రతిదీ జరుగుతుంది. పెద్దలందరూ చెప్పినట్టు కూడా ఈ రాష్ట్రంలో యువత అందరూ కూడా సచివాలయం వైజ్గా రూట్ లెవెల్లో ఉన్న అందరూ కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని, ప్రోగ్రామాన్ని విజయవంతం చేయాలని, అలాగే ఈ ఆడుదాం ఆంధ్రం ప్రోగ్రాంను కూడా సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఈ రాష్ట్రంలో యువతకి రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికి కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలి అనుకునే వాళ్ళు కానీ 96380380కి మిస్డ్ కాల్ ఇవ్వాల్సిందిగా ఆ నెంబర్కి ఎవరైతే మిస్డ్ కాల్ ఇస్తారో వాళ్ళ నుంచి యువతను ఎంచుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే విధంగా చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, మున్సిపల్ కమిషనర్ సుప్రీల్ గారికి, అలాగే దేవినేని అవినాష్ గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. యువజన అధ్యక్షులు కొరువి చైతన్య గారి నాయకత్వంలో దేవినేని అవినాష్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, విష్ణు గారు, మన కమిషనర్ గారు వచ్చి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గాను, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి సంకల్పించి యువతనందరినీ ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సదుద్దేశంతో మంచి ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఇందులో ప్రతిభ ఉన్న యువకులందరినీ వెలికితీసి వాళ్ళని స్థాయిని బట్టి రాష్ట్రాన లేకపోతే ఇంటర్నేషనల్ స్థాయిలో బట్టి వాళ్ళు వారి యొక్క ప్రతిభను కనపరిచి దాన్ని సెలెక్ట్ చేస్తారని చెప్పేసి ఆశాభావిస్తూ, రాష్ట్ర వాణిజ్య రాజధానిగా వెలుగుతున్నటువంటి ఎప్పుడు ఎంతో చారిత్రాత్మకంగా పిలుచుకున్న పెదవాళ్ళలో మా ఎన్టీఆర్ యోజన విభాగ అధ్యక్షుడు కొరువి చైతన్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంకి ముందుగా ఈ మారథాన్ నిర్వహించడం, దానికి బెజవాడ జెంట్లమెన్ మన అవినాష్ అన్న సారథ్యం వహించడం, అలాగే బెజవాడలో ఉన్న ప్రతి విజయవాడ శాసనసభ్యులందరూ దీనికి హాజరు కావడం, మున్సిపల్ కమిషనర్ గారు దీనికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ముఖ్యంగా యువతకి చదువు, విద్య పట్ల ఉద్యోగ అవకాశాలే కాక స్పోర్ట్స్లో కూడా వాళ్ళ క్రీడలనే కెరీర్గా ఎంచుకునే అద్భుతమైన అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ద్వారా ఆడుదాం ఆంధ్ర ద్వారా కల్పించడం, దానికి మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం చాలా సంతోషదగ్గ విషయం. అలాగే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని యువత అంతా కూడా యువ ముఖ్యమంత్రి ఆలోచన తగ్గట్టుగా ఈ స్పోర్ట్స్ అనే విషయాన్ని వారి కెరీర్గా మలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినియోగదారుల హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. క్షేత్రస్థాయిలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే మార్గాలు, వినియోగదారుల చట్టాల గురించి వివరించారు. ఓవర్ జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ వినియోగదారుల దినాన్ని నిర్వహించింది. కార్యక్రమానికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, సంబంధిత శాఖ అధికారులు, వినియోగదారుల సంఘాల నాయకులు, వినియోగదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ, వినియోగదారులకు ఇబ్బంది కలిగితే ఇంటి నుండే వినియోగదారుల ఫోరంలో కేసులు దాఖలు చేయవచ్చన్నారు. వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పించేందుకు, క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రచారం చేయాలన్నారు. 1967 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుతో పాటు పాఠశాలలు, కళాశాలలు, డిగ్రీ కాలేజీల్లో వినియోగదారుల క్లబ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆకర్షిత ప్రకటనలతో మోసపోకుండా ప్రతి వస్తువు కొనేటప్పుడు నాణ్యతను పరిశీలించుకోవాలని, బిల్ తీసుకోవాలని సూచించారు. ఈ కామర్స్ మరియు డిజిటల్ వర్తక శాఖంలో వినియోగదారుల రక్షణ అనే థీమ్ ఈ ఏడాది తీసుకున్నారు. ఆన్లైన్ షాపింగ్లో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆవశ్యకతను స్కిట్ ద్వారా అవగాహన పెంపొందించారు. పెద్దలుగా సహాయపడుతున్న వారికి, విద్యార్థులకి, పెద్దలకి అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ వినియోగదారుల దినోత్సవం డిసెంబర్ 24న ప్రతి సంవత్సరం ఒక పండగలాగా చేసుకుంటున్నాం. ఇవాళ ఇక్కడ మనం ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. చాలామంది డిజిటల్ యుగంలో కూడా చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఇందాక మరి తిరుపతి నుంచి వచ్చిన చిన్నారులు చాలా చక్కగా ప్రదర్శించారు ఆ మోసాల్ని. ఏదైతే పెద్ద కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు కాకుండా చిన్న మోసాలకు పాల్పడే వాళ్ళు మాయలో పడిపోతున్నారు చాలా. అవన్నీ కూడా కంటికి కనిపించే విధంగా ప్రదర్శన చేశారు వాళ్ళు. ఆ మోసాలు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మొన్ననే ఒక 1 వీక్ క్రితం ఒక ఫుడ్ రెస్టారెంట్ స్టార్ట్ చేసిన 4 డేస్కి ఒక అతను ఫోన్ చేసి, మీ మీద కంప్లైంట్స్ వచ్చినాయి, మీ ఫుడ్ బాగుంటలేదని, దాని మీద కల్తీగా ఉన్నాయని వచ్చింది, దాన్ని ఇమీడియట్లీ మేము సీజ్ చేసేస్తున్నాం, మా అధికారులు వచ్చేస్తున్నారు, వెంటనే సీజ్ చేస్తున్నామంటే ఆ రెస్టారెంట్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. చాలాసేపటి నుంచి అందరూ ఈ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ రకంగా వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలి అనే దాని మీద ఒక కార్యక్రమాన్ని అందరూ కూడా సవివరంగా చెప్పారు. ఈ సివిల్ సప్లైస్ అంటేనే, పౌర సరఫరాల శాఖ అంటేనే అన్ని శాఖల్లో కల్లా ప్రజలకి నేరుగా ఉపయోగకరంగా ఉండేటటువంటి శాఖ ఏంటంటే సివిల్ సప్లైస్. ఈ శాఖలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక మార్పులు తీసుకొచ్చి వినియోగదారుల యొక్క హక్కులని రక్షించడంలో ఈ శాఖ అనేక కార్యక్రమాలు తీసుకుంది. అవన్నీ కూడా ప్రజలు అవగాహన కలిగి ఉండి తెలుసుకుని మోసపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత వారి మీద కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ విధంగా ఆన్లైన్ సిస్టమ్ కానీ, అలాగే ఇంకా ఏ విధంగా కొత్త నూతనమైనటువంటి పద్ధతుల ద్వారా వర్తకం చేస్తున్నారు అని అన్ని విషయాలు కూడా డిపార్ట్మెంట్ కూడా తెలుసుకుని వినియోగదారుల యొక్క హక్కుల్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని సెటరికల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబును కలిస్తే భూమి బద్దలైపోతుందా అని ప్రశ్నించారు. అలాగే గతంలో ప్రశాంత్ కిషోర్ను దారుణంగా తిట్టిన విషయాలు ఎల్లో బ్యాచ్ మర్చిపోయిందా అని విమర్శలు చేశారు. కొడాలి నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ఎంతమంది పీకేలను తెచ్చిపెట్టుకున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని అన్నారు. ఐపాక్తో ప్రశాంత్ కిషోర్కు సంబంధం లేదు. ప్రశాంత్ కిషోర్ మేము ఇప్పటికే పూర్తిగా వాడేశామని చెప్పారు. పీకే బుర్రలో గుజ్జంతా అయిపోయింది. మేము పీకేను వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడు బీహార్ నుంచి వచ్చినోడు ఏం పీకుతాడని చంద్రబాబు ఆరోపించారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు ఎల్లో బ్యాచ్ చేస్తున్నదేంటి? ఆనాడు మనకంటే గొప్పోళ్ళు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా తమ్ముళ్ళు అన్నాడు కదా. రామోజీ, రాధాకృష్ణ, పిఆర్ నాయుడు ప్రశాంత్ కిషోర్ గురించి ఏమన్నారో అందరికీ తెలుసని చెప్పారు. చంద్రబాబును ప్రశాంత్ కిషోర్ కలిస్తే ఎల్లో మీడియా హడావిడి చేస్తుంది. ఇండియా కూటమిలో చేరమని చెప్పేందుకే
చంద్రబాబును పీకే కలిశారన్నారు. చంద్రబాబు అవుట్డేటెడ్ పొలిటీషియన్, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి చేసేదేమీ లేదన్నారు. బాబాయ్ను చంపడానికి పీకేనే ప్లాన్ చేశారని, జనాలు రెచ్చగొట్టడానికే కోడికత్తితో పొడిపించుకున్నారని అప్పుడు అన్నారు. మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో చంద్రబాబు పీక కోయించుకుంటాడా, ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలన్నారు. అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము అనేక సార్లు చెప్పాం. నిన్న చంద్రబాబు నాయుడు పీకేతో సమావేశం అయిందని చెప్పి ప్రశాంత్ కిషోర్ వచ్చాడు. భూమి బద్దలైపోద్ది. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కలిశారు. 3 గంటలు రూమ్లో కూర్చున్నారు ఇద్దరు. మధ్యలో లోకేష్ లోపలికి బయటికి వెళ్ళి వస్తున్నాడని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ, ఈటీవీ, మన టీవీ5 బిఆర్ నాయుడు గారు, వీళ్ళందరూ కూడా నిన్న సాయంత్రం నుంచి వెనక్కి ముందుకి టీవీలు పగలగొట్టేశారు. ప్రశాంత్ కిషోర్ అనేవాడిని 2014లో మేము వాడేసాం. బోర్లో గుజ్జంతా కూడా అయిపోయింది. చంద్రబాబు లాగా ఒట్టిపోయిన గీతలాగా ఆయన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకెళ్ళి పెట్టుకుని వ్యూహకర్త అంటాడు. మేము వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడేమో ఆడేవాడు బీహార్ నుంచి వచ్చాడని తమ్ముళ్ళు మన ఏం పీకుతాడు, మనకన్నా గొప్ప వాళ్ళు ఎవడని ఈ ప్రపంచంలో ఉన్నారో తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు. ఇదే రాధాకృష్ణ, ఇదే రామోజీరావు, ఇదే బిఆర్ నాయుడు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు బాబాయ్ని చంపటానికి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేసి ప్రజలను రెచ్చగొట్టి గెలిచాడు. కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారు పొడిపించుకున్నాడు. వీటన్నిటికి కూడా ప్రశాంత్ కిషోరే ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేక్కోంచుకుంటాడా, లేకపోతే లోకేష్ తండ్రిని చంపుతాడా ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో? ఇవన్నీ కూడా వాళ్ళకే తెలవాలి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడలతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా విద్యార్థులను తయారు చేయడం చాలా ఆనందదాయకమని నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పి రాజశేఖర్ అన్నారు. చదువు అంటే కేవలం మార్కులే కాదని, అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడమని చెప్పారు. ఇష్టం లేని చదువులు చదవలేక, పెద్దవాళ్లకు చెప్పలేక ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కాబట్టి మనం పిల్లల ఇష్టాన్ని ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థుల సంగీత విభావరితో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ ఎంఎస్ భువనేశ్వరన్ గారు పాఠశాల వార్షిక నివేదికను సమర్పించారు. 2023-24, 2022-23 సంవత్సరంలో 10వ తరగతి, 12వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో క్రీడా మరియు కళారంగ విభాగానికి చెందిన పాఠశాల విద్యార్థులకు నగదు బహుమానాన్ని అందజేశారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. శ్రీ భక్త ప్రహ్లాద మాలిక కార్యక్రమంతో పాటు జానపదాలు, దేశ విదేశీయ నృత్యాలు మొదలైనవి విద్యార్థులు ప్రదర్శించారు. ఈ వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పి రాజశేఖర్ పాల్గొని ప్రసంగించారు. పిల్లలను చదువు కోసం దయచేసి తల్లిదండ్రులు ఒత్తిడి చేయవద్దని, ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందన్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం గౌరవ అతిథిగా విచ్చేసిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రీజనల్ ఆఫీసర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ, విద్యార్థులు తమ పరిధిని దాటి ఆలోచించి ఒత్తిడికి లోనవ్వకుండా ఎప్పటికప్పుడు దానిని అధిగమిస్తూ వారి యొక్క లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రొవైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు, డైరెక్టర్ పి సునంద, డైరెక్టర్స్ పరిమి పవన్ చంద్, కడియాల ప్రవీణ్ కుమార్, అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజ్, ప్రిన్సిపల్ ఎంఎస్ భువనేశ్వరన్, వైస్ ప్రిన్సిపల్ సంజయ్ భాటియా, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ladies and gentlemen of the media, esteemed guests, parents and our beloved students, welcome to the 17th annual day function of Delhi Public School Vijayawada. Today we celebrate not just academic achievements but also the spirit of resilience, creativity and community that defines our school. This year has been a testament to the unwavering dedication of our students and relentless efforts of our faculty. Our commitment to holistic education is reflected in the diverse array of achievements from academic excellence to cultural triumphs. As we witness the cultural extravaganza tonight, let it be a reminder that education extends beyond textbooks. It molds character, fosters creativity, and instills values that shape responsible citizens. I extend my gratitude to the parents for their unwavering support and congratulate our students on their remarkable journey. Here's to another year of fostering excellence, nurturing talent, and creating memories that will last a lifetime. Thank you. Academic Director David Raj, just as my colleague or principal said that this is our 17th annual function. Each and every year we try to bring in some innovation in our annual function. This year we have made sure that we are live, the program is telecast live through YouTube. Secondly, we have some of our children who have choreographed and the program is all done by them. They have directed it and choreographed on their own. And again, the orchestra, even the children have planned it all on their own. What I mean by telling all this is in DPS we always look for holistic development of our children. We look and make sure that we train children to become all-rounders for tomorrow. We are very proudly saying this because we have achieved results in the past and even now we are in the pursuit of pushing the children forward. Be it anchoring the program, dancing, singing or directing plays, we give them all the encouragement. Sanjay Bhatia, Vice Principal of Delhi Public School. In its 17 years of journey of Delhi Public School, every year is a remarkable day. As we say, annual day. So annual day is not only a day for every student of the school, they get prizes in different arenas and different cultural activities. In that, the highlights of the cultural activity we take into the present day scenario. That is, today we are having a ballad, a Telugu ballad, where it says about the Vishnu, Lord Vishnu and coming and all, that is a part of it highlight. And another one, which the present country is going on G20. So a part of it we have taken as G9, that is Vasudhaiva Kutumbakam, one earth, one nature, one family and one India. So that is the future which we are thinking about our students, giving the present day scenario, what is going on in the society, to the society, a part of it. Thank you one and all. Thank you. బాల్యమిత్రులందరూ 60 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మధుర క్షణాలతో తనలో ఒక మధుర భావన కలిగిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వేలాది మంది విద్యార్థులకు కల్పతరువుగా మారిన కేబిఎన్ కళాశాలను దిగ్విజయంగా ముందుకు నడిపించాలని ఆ కళాశాల యాజమాన్యాన్ని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలోని కేబిఎన్ కళాశాలల్లో 1965 నుండి 2020 కోసా డే 2023 సెలబ్రేషన్ కార్యక్రమాన్ని నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఇస్రో శాస్త్రవేత్త ప్రొఫెసర్ తాయారమ్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గురువులతో పాటు విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానంలో గౌరవాన్ని పొందినప్పుడే ఉపాధ్యాయులకు పూర్తి గుర్తింపు లభిస్తుందని, విద్యార్థుల ఉన్నతిని తెలుపుతుంటే చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గురువును చూపించిన సన్మార్గంలో నడిచి ప్రస్తుతం ప్రతి విద్యార్థి వివిధ వృత్తుల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతూ ఆనంద జీవితాన్ని గడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన కేబిఎన్ కళాశాల నుండి చదివిన విద్యార్థులు ఉన్నతమైన స్థానంలో రాణిస్తున్నారని చెప్పారు. క్రమశిక్షణకు మారు పేరు కేబిఎన్ కళాశాలని పేర్కొన్నారు. కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అప్పటి ప్రధానోపాధ్యాయులు కేబిఎన్ కళాశాల ప్రిన్సిపల్ నారాయణరావు, సెక్రటరీ శ్రీనివాసరావుతో పాటు కేబిఎన్ కళాశాల యాజమాన్యం, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కేబిఎన్ కళాశాలలో ఒక పూర్వ విద్యార్థుల కోసం ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారి ద్వారా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో
కేబుల్ కళాశాల యాజమాన్యం అనుకోవడం, ఆ యొక్క కార్యక్రమానికి పూర్వ విద్యార్థులుగా ఉన్న మన ప్రముఖ న్యాయవాది గారు రామకృష్ణ గారికి అప్పచెప్పడం, వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు సుమారుగా 2000 మంది ఇప్పుడు దీంట్లో రిజిస్టర్ అయ్యారని చెప్తున్నారు. ఇంకా కొన్ని వేల మంది అవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ చూస్తుంటే చాలా మంది మన్మధరావు గారు నాకు ఎప్పుడు కలుస్తుంటారు, కానీ ఆయన కేబుల్ కాలేజీ తెలియదు నాకు. ఆయన ప్రతిసారి కనబడుతుంటారు. నువ్వు ఇక్కడే కదా, నువ్వు రమ్మ, నువ్వు ఇక్కడే తెలుసులే అంటే బయట నుంచి మా వేమారెడ్డి గారు మా పార్టీకి సీనియర్ నాయకుడు, ఆయన ఇక్కడ చదువుకున్న సంగతి నాకు తెలియదు, కానీ ఆయన ఇక్కడ చూశాను ఇప్పుడు నేను. అంటే గోవిందరెడ్డి గారు, రవి గారు, సంబరాబాబు గారు, 100 మంది బాబులాల్ గారు ఇక్కడ చదువుకున్నారు. నాకు ఏమీ లేదు వాస్తవం అయితే. ఇక్కడ మామూలుగా ఆయన గుర్తించే నాకు పరిచయం ఉంది, కానీ చాలా మంది ఈ కళాశాల విద్యార్థులు అంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎస్కేపీ ఇండియన్ స్కూల్ కానీ కేబుల్ కళాశాల కానీ ఈ రెండు కూడా మీ అందరికీ తెలుసు, లాభాపేక్ష లేకుండా ఇప్పుడున్న విద్యార్థులకి మంచి చదువు అందించాలి, తద్వారా ఇన్స్టిట్యూషన్ మంచి పేరు తేవాలని చెప్పని పనిచేసే సంస్థ అని చెప్పని మనందరం కూడా గర్వంగా భావించవచ్చు. ఒక ప్రైవేట్ సంస్థలాగా ఫీజులు వసూలు చేసేసి ఈ సంవత్సరం చదువు అయిపోయింది కదా అని పంపించే టైప్ కాదు. వీళ్ళు విద్యార్థులకి ఎటువంటి అవకాశాలు కల్పించాలి, వాళ్ళకి ఏ విధంగా అయితే వాళ్ళు బాగా చదువుకుంటారు, వాళ్ళు చదువుకుంటే మన ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు వస్తుందని చెప్పని ఈ యొక్క కాలేజీ మేనేజ్మెంట్ ఆ విధంగా ఉంది. కాబట్టి కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం ఈ కాలేజీలో చదువుకొని బయటికి వెళ్తున్నారు. వాళ్ళు ఉద్యోగాలు తీసుకుంటున్నారు, వివిధ రంగాల్లో ముందుకు వస్తున్నారు. బాంబే కాలనీకి చెందిన చిన్నారి బుగతా జతీన్ చెన్నై, చండీగఢ్లో జరిగిన 61వ జాతీయ స్కేటింగ్ పోటీలలో 2వ స్థానం సంపాదించాడు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా బాంబే కాలనీలోని అతనికి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, కంచి ధనశేఖర్, కాలనీ అభివృద్ధి కన్వీనర్ కె రామరాజు, ఆ చిన్నారి తల్లిదండ్రులు నాని, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. మన నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని బాంబే కాలనీ నుంచి జాతీయ స్థాయిలో స్కేటింగ్ కాంపిటీషన్లో మరి ఆల్ ఇండియా 2గా వచ్చినటువంటి జితిన్ని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించమని కోరుతా ఉన్నా. అలాగే స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళ తమ్ముడు లోకేష్ను కూడా అభినందిస్తూ ఉన్నా, గట్టిగా చప్పట్లు కొట్టి. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు నాని, అరుణ తల్లిదండ్రులిద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ డివిజను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోదరుడు మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సోదరుడు సూరి, డివిజన్ ఇన్ఛార్జి భూతా శ్రీరాములు, అలాగే సెంట్రల్ నియోజకవర్గ తెలుగు యూత్ అధ్యక్షుడు కంచి ధనశేఖరు, అలాగే మా సతీషు, బీసీసీల నాయకులు, ఇంకా మరి మహిళా అధ్యక్షురాలు సోదరి సుబ్బలక్ష్మి, రాము, ఇంకా మా ప్రసాదు, మన స్టూడియో రాము, వీళ్ళందరి ఆధ్వర్యంలో సత్కరించుకోవటం, శుభాని అందరూ సత్కరించుకోవడం సంతోషం. ఇది మన నియోజకవర్గానికి ఇలాంటి యువత పిల్లలు అన్ని రంగాల్లో కూడా రాణించేదానికి అన్ని రంగాలుగా యువతలో పెద్ద ఎత్తున ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. నా పేరు బుగతా జతీన్, నేను 4th క్లాస్ చదువుతున్నాను. స్కూల్ పేరు వివేకానంద. నేషనల్స్లో సిల్వర్ వచ్చింది. సరైన డ్రింక్ లేకపోవడం వల్ల సిల్వర్ వచ్చింది, లేకపోతే గోల్డ్ వచ్చేది. నా అఫీషియల్ నెక్స్ట్ టైం నేషనల్స్లో గోల్డ్ పడాలి. ప్రభుత్వం వాళ్ళు కొద్దిగా రింక్ ఏర్పాటు చేస్తే థ్యాంక్స్. మా మేనల్లుడు బుగతా జతీన్ ఇండియన్ నేషనల్ స్కేటింగ్లో సిల్వర్ పథకం సాధించారు. సరైన వసతులు ఇక్కడ ఉంటే బంగారు పథకాన్ని సాధించి ఉండేవాళ్ళు. అందుకు ప్రభుత్వం కూడా కొంచెం చూసి రింగ్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తే అన్ని విధాల ఇలాంటి
ఒక స్పోర్ట్స్లో ఉన్న పిల్లలందరికీ అలాగే పెద్దవాళ్ళకి కూడా వాళ్ళ వసతులు బాగా కుదిరి ఉంటే బంగారు పథకాలే మనకి వచ్చుండేవి. అయినా తను యాంబిషన్ బంగారు పథకం సాధిస్తాడు కూడాను. అందుకు కొంచెం ప్రభుత్వం కూడా సహకరిస్తే బాగుంటుందని నా యొక్క బాంబే కాయల అభివృద్ధి కమిటీ అలాగే సతీష్ గారి ఆధ్వర్యంలో అలాగే లోకేష్ బాబు నేషనల్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ సాధిస్తాం. మా కాలనీకి కాదు, మన విజయవాడకి, ఆంధ్రప్రదేశ్ కూడా అది గొప్ప కారణం. ఎందుకంటే బాంబే కాయలు ఉండే సామాన్య కుటుంబం, ఒక కూలి పని చేసుకొని వాళ్ళ పిల్లల్ని చదివించుకున్నారు. అలాంటి పిల్లలు కూడా మేము ఆటల్లో ముందర ఉంటామని చెప్పి వారు ఆటలు ఆడి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంత కష్టమైనా సరే పిల్లలు తీసుకువెళ్ళి వాళ్ళని పోటీలో పాల్గొని చేసి అలా చదువులు కూడా అలాగే ఆటలు కూడా సాధిస్తూ చాలా గర్వకారం. ప్రభుత్వం కూడా విజయవాడలో వారికి సహకారం చేయాలి. దీని మీద క్రీడా రంగాన్ని అభివృద్ధిలో ఇలా సామాన్యులు కూడా ముందుంటే వాళ్ళు కూడా ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది. అలా తల్లిదండ్రులు కూడా అదే ఆవేదన పడుతున్నారు. వాళ్ళకి ఏదైనా సహాయం అంటే క్రీడా రంగంలో సహాయం అంటే క్రీడా రంగంలో వాళ్ళకి అందించి వారికి అనేక ఇంటర్నేషనల్లో అవార్డు వస్తే మన ఆంధ్రప్రదేశ్కి గొప్ప కారణం, మన ఇండియాకి గొప్ప కారణం. వారికి ప్రోత్సహిస్తారని చెప్పి అభివృద్ధి కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. మానసిక ప్రశాంతతకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని వి వైశ్య గ్లోబల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అన్నారు. సాధారణ కార్యకలాపాలతో పాటుగా మానసిక ప్రశాంతతకు క్రీడలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయనే ఉద్దేశంతో తమ సంస్థ వి వైశ్య బ్యాడ్మింటన్ లీగ్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గురునానక్ కాలనీలోని సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీలో వి వైశ్య బ్యాడ్మింటన్ లీగ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్ కోసం వివిధ రాష్ట్రాలకు చెందిన వి వైశ్య సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి వైశ్య గ్లోబల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు అనిల్ పడకంటి మాట్లాడుతూ వి వైశ్య అనేది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ అని, అందులో ఉన్న సభ్యుల వ్యాపారాభివృద్ధికి కృషి చేస్తుంటామని చెప్పారు. వృత్తితో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటామని తెలిపారు. 1600 మంది సభ్యులు ఉన్నారని చెప్పారు. ఎప్పుడూ బిజినెస్ నెట్వర్కింగ్ కాకుండా ఫిట్నెస్ తో పాటు మానసిక ప్రశాంతత ఉంటేనే వ్యాపారంపై దృష్టి పెట్టి రాణించగలుగుతారని అన్నారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. అందుకని వి వైశ్య బ్యాడ్మింటన్ లీగ్ ను ప్రారంభించామని చెప్పారు. ఈ లీగ్ లో అన్ని రాష్ట్రాల నుంచి సభ్యులు పాల్గొన్నారని తెలిపారు. వి వైశ్య రాష్ట్ర అధ్యక్షులు అమర్నాథ్ మాట్లాడుతూ ఆటలతో ఉత్తేజం పొంది వ్యాపారంలో మరింత రాణించేందుకు ఈ టోర్నమెంట్ ను నిర్వహించామని చెప్పారు. ఈ పోటీలు మొదటగా విజయవాడలో నిర్వహించేందుకు అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడ, వైజాగ్, బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు నుంచి క్రీడాకారులు వచ్చారని తెలిపారు. వి వైశ్య అనేది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్. ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా ఏంటంటే అందులో ఉన్న మెంబర్స్ యొక్క బిజినెస్ ఎన్హాన్స్మెంట్ గురించి, కొత్త ఇంప్రూవ్మెంట్స్ గురించి, వాళ్ళకి బిజినెస్ ఎలా డెవలప్ చేయాలని అనేక విధాలుగా మనం ట్రై చేస్తుంటాం. వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవైజ్ చేస్తుంటాం. సో ఇలాంటి ఈ ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్ నుంచి కొంచెం మన రిలాక్సేషన్ అనేది ఉండాలి. సో ఈ రిలాక్సేషన్కి సోషల్ యాక్టివిటీస్తో పాటు ఈ స్పోర్ట్స్ కూడా ఎంతో ఉపయోగపడతాయి. సో ఇలాంటి స్పోర్ట్స్ అనేవి మన ఆర్గనైజేషన్లో మనం స్టార్ట్ చేసాం. ఈ ఆర్గనైజేషన్లో ఈ స్పోర్ట్స్తో పాటు మనకి ఏంటంటే రిలాక్సేషన్, అలాగే ఈ మన యాక్టివిటీస్ని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసి ఇంటర్ మెంబర్ రిలేషన్షిప్ పెంచాలని చెప్పి మనం ప్లాన్ చేయడం జరిగింది. సో దాంట్లోనే భాగంగా ఈరోజు వి వైశ్య బ్యాడ్మింటన్ లీగ్ అనేది మనం ప్రారంభించాం. ఈ వి వైశ్య బ్యాడ్మింటన్ లీగ్లో మొత్తం వి వైశ్యలో అన్ని స్టేట్స్ మెంబర్స్ పాల్గొనడం జరిగింది. అన్ని స్టేట్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు. ఈ ఆర్గనైజేషన్ ఎక్కడెక్కడైతే ఉందో అన్ని స్టేట్స్ నుంచి ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ స్టేట్స్ని ఇంటర్ హౌస్, ఒక్కొక్క స్టేట్లో కూడా డిఫరెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి. అలాగే మొత్తం ఆర్గనైజేషన్ ఈ 4 స్టేట్లో కలిపి 16 హౌసులు అనేవి అయితే స్థాపించడం జరిగింది. ఈ 16 హౌస్ ఒక మెంబర్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి అన్ని ప్రదేశాల నుంచి మన ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈ స్పోర్ట్స్ వల్ల అడ్వాంటేజెస్,
మన బిజినెస్కి ఎంత రిలాక్సేషన్, మనకి ఎంత ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు తెలుసుకొని ఇలాంటివి ఇంకా ముందుకి ఇంకా మనం జరుపుకోవాలని ఈ ఒక ఎంకరేజ్మెంట్తో ఒక రిలాక్సేషన్ అనేది మనకు ఉండాలి అనే దాంతో. సో వివైషా హౌస్ వచ్చేసి మేము బిజినెస్ ఇది సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్కి మరింత సక్సెస్ఫుల్ అవ్వడం కోసం స్టార్ట్ చేసిన సంస్థ ఇది. కర్ణాటకలో ఫస్ట్ మన ఫౌండర్ అనిల్ గుప్తా గారితో స్టార్ట్ అయింది ఇది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 4 స్టేట్స్లో మనకి 16 హౌజెస్ నుంచి 600+ మెంబర్స్తో ఇది రన్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకు ఆంటర్ప్రినర్స్కి వాళ్ళకు బిజినెస్లో కావచ్చు, వాళ్ళకు స్కిల్స్ డెవలప్మెంట్లో కావచ్చు, అండ్ వాళ్ళకి నెట్వర్క్ కానీ గ్రోత్లో సపోర్ట్గా మనం చేస్తూ ఉన్నాం ఇది. దాని నుండి ఎప్పుడు బిజినెస్ అండ్ నెట్వర్కింగ్ ఇవే కాకుండా ఎవ్రీ ఆంటర్ప్రినర్కి ఏంటంటే కంపల్సరీగా ఫిట్నెస్ అవసరం, మెంటల్ రిలాక్సేషన్ అవసరం. అప్పుడే మోర్ కాన్సన్ట్రేట్ చేసి బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోగలుగుతారు అండ్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వగలుగుతారు. సో దాంట్లో భాగంగానే వివైషా నుంచి ఎప్పుడు బిజినెస్ సంబంధించిన రిలేటెడ్ సంబంధించిన కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ వివైషా ఏంటంటే ఇక్కడ విజయవాడలో వచ్చేసి బ్యాడ్మింటన్ లీగ్, ప్రీమియర్ లీగ్ అంటే BPL స్టార్ట్ చేస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే మోస్ట్లీ అందరు 4 స్టేట్స్ నుంచి ఒక 50+ మెంబర్స్, ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 60+ మెంబర్స్ వరకు దాంట్లో వచ్చి మనకు అందరూ కూడా వాళ్ళు ఆడుతున్నారు. దీనికి కోఆర్డినేట్ చేస్తున్నటువంటి టీమ్ కానీ అండ్ సపోర్ట్ చేసినటువంటి అండ్ స్పాన్సర్స్ కానీ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ అనిల్ పడకండి అండి. దిస్ ఈజ్ అమర్నాథ్ తమనా, ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ వివైషా. ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం విజయవాడలో గ్లోబల్ వైజ్ ఇక్కడ బ్యాడ్మింటన్ లీగ్ కండక్ట్ చేయడం ఫస్ట్ టైం అండి. ఈ ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్కి రావడం ఫెల్ట్ వెరీ ప్రౌడ్. ఇలాగే ప్రతి స్టేట్లో కూడా ఏదో ఒక యాక్టివిటీ అంటే బిజినెస్సే కాకుండా ఈ ఆటలతో కూడా ఒక ఉత్తేజం చెంది ఇంకా మంచి వ్యాపారాలు చేసుకునే ఉద్దేశంతో మనకి గేమ్స్ కూడా ఒక పార్ట్ లైఫ్లో అని చెప్పడానికే వివైషా ఇది పెట్టిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విజయవాడలో ఈ ప్రోగ్రామ్ జరగడం, స్టేట్ ప్రెసిడెంట్ మా అండర్లో ఇక్కడ జరగడం. వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఆల్ ద స్పాన్సరర్స్. అలాగే ఇక్కడ మాకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన మా జోన్ టీమ్ కానీ అలాగే మా చైర్మన్ రామ్జీ గారు అండ్ అదర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. దైవ సేవతో పాటు మానవ సేవ నిర్వహించాలనే ఉద్దేశంతో ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే నేడు పేదలకు దుప్పట్లు పంపిణీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మందిరం ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను గుర్తించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన అవార్డు ప్రదానం చేస్తున్నారని పేర్కొన్నారు. ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా నేడు పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి హాజరై దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా చలికాలంలో పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. గత 18 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఏడాది అర్ధరాత్రి 12 తర్వాత రోడ్డు మీద ఉండే అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేసేవారని, కానీ ఈ ఏడాది వారిని ముందుగానే గుర్తించి మందిరంలో దుప్పట్లు పంపిణీ నిర్వహించామని వెల్లడించారు. దైవ సేవతో పాటు మందిరం ఆధ్వర్యంలో మానవ సేవ కూడా చేయాలనే ఉద్దేశంతోనే పేదలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కోవిడ్ సమయంలోనూ అన్నదానాన్ని నిలుపుదల చేయలేదని పేర్కొన్నారు. మందిరం తరపున చేస్తున్న సేవలను గుర్తించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 29న పంజాబ్ లో అవార్డు ప్రదానం చేయనున్నారని పేర్కొన్నారు. షిరిడిగా పేరుగాంచి అనేక రికార్డులను సంపాదించుకున్నటువంటి షిరిడి సాయిబాబా మందిరం నందు ప్రతి ఏడాది చేసేటువంటి పద్ధతిలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గత 17-18 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం. కాకుంటే ప్రతి సంవత్సరం కూడా అర్ధరాత్రి 12 గంటల ప్రాంతాల్లో రోడ్ల మీద పడుకునేటువంటి పేదవారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఆ దుప్పటిని కప్పేటువంటి పద్ధతి చేసేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం మాత్రం వారిని ఐడెంటిఫై చేసి వారందరికీ కూడా స్లిప్పులు ఇచ్చి ఇక్కడికి రమ్మని చెప్పడం అనేటువంటి జరిగింది. సుమారు 100 మందికి పైగా ఇవాళ ఈ టోకెన్లు పంచి వారందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేయడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా సేవాభావంతో చేసేటువంటి ఈ కార్యక్రమాలు
మాధవ సేవ కాదు మానవ సేవ కూడా చేయాలనేటువంటి తలంపు ఏదైతే మేము తీసుకున్నామో దానిలో భాగంగానే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా అన్నదానానికి సంబంధించినంత వరకు కూడా నిరాటంకంగా ఈ రోజు వరకు కూడా జరుగుతానికి కారణం కోవిడ్ టైంలో కూడా ఎక్కడ భోజనం పెట్టకపోతే ఇక్కడ మాత్రం భోజనం పెట్టి పేదవారందరినీ కూడా ఆదుకోవటం అనేటువంటి కూడా జరిగిందనేది ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. అదే పద్ధతిలో రేపు 29వ తారీఖున వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేటువంటి సంస్థ వారు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు సంబంధించినటువంటి వారు మనకి పంజాబ్లో ఉన్న అమృత్సర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ గుడికి ప్రత్యేకంగా అవార్డును ప్రదానం చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి పండుగకు తమ పార్టీ తరపున పేదలకు కానుకను అందజేస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. తాము తిరిగి అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన క్రిస్మస్ కానుకను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. జగన్ అధికారంలోకి రాగానే అనేక పథకాలు నిలిపివేసి క్రైస్తవ ఎస్సీలను మోసం చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా హాజరై క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కానుకను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతాయని అన్నారు. తాము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి పండుగకు తమ పార్టీ తరపున నియోజకవర్గ ప్రజలకు కానుకను అందజేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ఉన్న చర్చిలలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించి క్రైస్తవ సోదరీమణులకు క్రిస్మస్ కానుకను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మాకినేని బసవపున్నయ్య స్టేడియం గ్రాండ్ క్రిస్మస్ నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఎస్సీ క్రైస్తవులను సీఎం జగన్ మోసం చేశాడని మండిపడ్డారు. ఎస్సీ క్రైస్తవులకు సంబంధించిన అనేక పథకాలు రద్దు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జగన్మోహన్ రెడ్డి ఎత్తివేసిన క్రిస్మస్ కానుకను మరలా తీసుకువస్తామని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా రేపు జరగబోయే క్రిస్మస్ వేడుకల సందర్భంగా మరి క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున అధికారంలో ఉన్నా లేకపోయినా గతంలో 2014, 2019 5 క్రిస్మస్లకి మరి నియోజకవర్గంలో ప్రతి క్రైస్తవ సోదరుడికి కానుకిచ్చాం. క్రిస్మస్ కానుక కింద ప్రతి క్రైస్తవ కుటుంబానికి కానుకలు ఇచ్చాం. అలాగే ఆ రోజు నియోజకవర్గ శాసనసభ్యుడిగా మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో పెద్ద ఎత్తున గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకల్ని నిర్వహించాం అధికారికంగా. అలాగే వాళ్ళ అధికారంలో లేకపోయినా ప్రతి డివిజన్లో కూడా చర్చిల్లో క్రైస్తవ సోదర సోదరీమణులకి మరి పెద్ద ఎత్తున కానుకలు ఇస్తూ ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చే క్రిస్మస్ కానుకను తీసేశాడు. ఎస్సీ కార్పొరేషన్ మూసేశాడు. ఎస్సీలకు ఇచ్చే 27 పథకాలను తీసేశాడు. అంతేకాకుండా ఇవాళ క్రైస్తవులకి ఎస్సీలకి మరి ఓటేసిన పాపానికి వాళ్ళని దారుణంగా వంచాడు, మోసం చేశాడు. క్రీస్తురాజ్పురంలోని క్రిస్ట్ ద కింగ్ స్కూల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ వేషధారణలతో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. క్రీస్తురాజ్పురంలోని క్రిస్ట్ ద కింగ్ స్కూల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తొలుత పాఠశాల విద్యార్థులు పలు క్రైస్తవ గీతాలకు నృత్యాలు చేశారు. అనంతరం స్కూల్ కరెస్పాండెంట్ ప్రకాష్, ప్రిన్సిపల్ జోస్ఫీన్ మాట్లాడుతూ క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని అందరూ ఆ రోజును పండుగలా జరుపుకుంటారని తెలిపారు. యేసు మనుష్య రూపంలో ఈ భూమి మీదకి వచ్చి పాపులను రక్షించాడని, అందుకే ఆయనను రక్షకుడుగా పిలుస్తారని చెప్పారు. సమాధిని గెలిచిన క్రీస్తు రాకడ కోసం అందరూ ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఆయన పేరు మీదుగా ఏర్పడిన ఈ స్కూల్ అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దిందని అన్నారు. పండుగల యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పాలనే ఉద్దేశంతో సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేశామని అన్నారు. క్రిస్మస్ ను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇడుపులపాయలో 2వ రోజు పర్యటించిన సీఎం జగన్. వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో పాల్గొన్న సీఎం. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో యువత పాల్గొనాలని కోరిన వైసీపీ నేతలు మల్లాది విష్ణు, దేవినేని అవినాష్. క్రీడలను, క్రీడాకారులను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని స్పష్టం. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవం. వినియోగదారుల హక్కుల పరిరక్షణే ధ్యేయమన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.